వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కంపెనీ బేస్ మీరు వస్తుంటే మీరు హ్యాపీగా రండి. ఎందుకంటే జస్ట్ కమ్ అండ్ ఎంజాయ్ దిస్ న్యూ వరల్డ్. మీరు ఇక్కడ వచ్చిన తర్వాత కష్టాలు మీకు ఫేస్ చేస్తారా, ఇక్కడ ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంది. జస్ట్ ఎంజాయ్ ద లైఫ్. ఒకసారి మీకు అడ్జస్ట్ అయితే మీరు ఇక్కడ సెటిల్ కావచ్చు. ఒకవేళ మీరు అడ్జస్ట్ కాలేదనుకోండి మీరు బ్యాక్ తిరిగి వెళ్ళొచ్చు. ఆబ్వియస్లీ మీరు కంపెనీ బేస్ వస్తున్నారు కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు థింక్ టూ మచ్. సో మీకంటూ ఒక సేఫ్ అనేది ఆడి మీకు ఇండియాలో ఒక బేస్ లొకేషన్ ఉంది కాబట్టి మీరు ఆన్ సైట్కి వస్తున్నారు, ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే ఇక సెటిల్ కావండి, లేకపోతే బ్యాక్ తిరిగి వెళ్ళండి. ఇమిగ్రేషన్ మినిస్టర్ వచ్చేసి కొత్తగా ఇప్పుడు ఎల్ఎంఐకి పాయింట్స్ తీసేస్తారన్నమాట. అంటే ఇంకా రూల్ అది అప్లికబుల్ ఇంకా చేయలేదు. ఎల్ఎంఐకి 50 పాయింట్స్ ఉంటాయి కదా, అది తీసేస్తున్నాడు అనమాట. December 17 రోజు అది అనౌన్స్మెంట్ చేశాడు. సో దాని గురించి కూడా మీకు ఫ్యూచర్లో ఇంకా ఫర్దర్గా రూల్స్ వస్తాయన్నమాట. అంటే ఈ లాని ఇంప్లిమెంట్ చేసినప్పుడు దానికి బట్టి మీకు చేంజెస్ వస్తాయన్నమాట. సో ఈ ఎల్ఎంఐ ఏమైందంటే చాలా మంది ఎల్ఎంఐని ఎక్స్ప్లాయిట్ చేస్తారన్నమాట. అంటే ఏంది 10,000, 20,000, 30,000 బట్టి చాలా మంది కొనేస్తారు. మన సబ్స్క్రైబర్లు చాలా మంది నాకు రీచ్ అవుట్ అయ్యారు అనమాట. ఎల్ఎంఐని కొంటాను, రెడీగా ఉన్నాను అని చెప్పేసి, కొందరేమో చాలా కాస్ట్ పడని చెప్పేసి. ఇలాంటివన్నీ జరగకుండా ఉండడానికి, అబ్యూస్ కాకుండా ఉండడానికి వాళ్ళు ఎల్ఎంఐ పైన, జాబ్ ఆఫర్ పైన పాయింట్స్ సిస్టమ్ అనేది తీస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎల్ఎంఐ కొనుక్కున్న వేస్ట్ అనమాట. సో అది సంగతి. ఇంకా దాన్ని బట్టి ఇంకా ఎల్ఎంఐ లేకపోతే వర్క్ పర్మిట్ ఎలా వస్తుందనే క్వశ్చన్ నాకు ఉన్నాయి. ఇవన్నీ మీకు త్వరలో నాకు తెలిసి గవర్నమెంట్ వాళ్ళ రూల్ అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీకు రూల్స్ అనేది బాగా తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాగ్ పోలింగ్ అనమాట. ఫ్లాగ్ పోలింగ్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే విజిటర్ వీసా మీద ఉన్నారనుకోండి, కెనడాలో ఓపెన్ వర్క్ పర్మిట్ లేకుంటే వాళ్ళకి వర్క్ పర్మిట్ లేదనుకోండి, వీసా స్టేటస్ మార్చుకోవడానికి బార్డర్కి వెళ్ళిపోయి, కెనడా బార్డర్కి వెళ్ళిపోయి యూఎస్లోకి అలా వెళ్ళిపోయి కెనడా బార్డర్లోకి ఎంటర్ అయిపోతే అక్కడ మీరు ఆన్ ది స్పాట్ మీకు ఇంటర్వ్యూ చేసి వాళ్ళు మీకు వీసా ఇస్తారన్నమాట. ఏదైనా వీసాని ఇస్తారు, లేకపోతే వీసా డినై చేస్తారన్నమాట. సో దాన్ని ఫ్లాగ్ పోలింగ్ అంటారన్నమాట. వితౌట్ అంటే మన దేశాన్ని వదిలిపెట్టి పోకుండా బార్డర్లోకి వెళ్ళిపోయి అక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళతో వాళ్ళు స్టాంపింగ్ నేర్చుకొస్తారన్నమాట. మీ దగ్గర డాక్యుమెంటేషన్ పక్కా ఉంటాయి. సో ఆ సిస్టమ్ని తీస్తున్నారు. ఎందుకంటే బార్డర్లో ఉన్న వాళ్ళు లోపలికి వచ్చే వాళ్ళని బాగా చెక్ చేసి వాళ్ళకు చాలా వర్క్ ఉంటుంది కదా, వాటిపైన కాన్సన్ట్రేట్ చేయాలా. ఈ ఫ్లాగ్ పోలింగ్ వల్ల వాళ్ళు చాలామంది అప్లికేషన్స్ రావడం వల్ల వాళ్ళు అటుపక్క ఇటుపక్క రెండు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి తీశారు. ఇంకోటి చాలామంది ఈ ఫ్లాగ్ పోలింగ్ కూడా మిస్యూజ్ చేస్తారన్నమాట. మీరు కెనడాకి వచ్చేయండి, విజిటర్ వీసాతో మీరు వర్క్ పర్మిట్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి. ముందే చెప్తున్నాను, విజిటర్ వీసా మీద కెనడాకి వస్తే మీకు వర్క్ పర్మిట్ కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ తీసేశారు ఆల్రెడీ. సో మీరు ఎవరే కానీ ఇంకా ఏజెంట్లు కానీ ఎవరైనా కన్సల్టెన్సీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తుంటే వాళ్ళ మాట వినొద్దండి. రీసెంట్గా నన్ను చాలామంది రీచ్ అవుట్ అయ్యారు. ఇంకా ఇప్పుడు కూడా విజిటర్ వీసా మీద మీకు వర్క్ పర్మిట్ వస్తాయని చెప్పేసి, లేదు బ్రదర్ ఆ ఆప్షన్ తీసేశారు. సో మీరు ఇండియా నుంచి ఇప్పట్లో ఎవరైనా మీకు జాబ్ ఇప్పిస్తాము, కెనడాలో జాబ్ ఆఫర్ ఉంది, మీరు డబ్బులు కట్టండి అని చెప్తే మీరు నమ్మి బ్లైండ్గా రావద్దండి, డబ్బులు పోట్టుకోద్దండి. చాలామంది ఇటుపక్క వచ్చిన తర్వాత వర్క్ పర్మిట్ మీద వచ్చిన తర్వాత వాళ్ళకి జాబులు లేవు, జాబులు వాళ్ళు స్పాన్సర్ చేయట్లేదు. సో టోటల్గా వాళ్ళ లైఫ్ అనేది టోటల్గా డిస్ట్రాయ్ అవుతుంది. సో అన్నీ చూసుకొని మీరు ఎంటర్ కాండి.